హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఒక మంచి హెర్బల్ టీ చేసుకుందామండి. జీలకర్ర, చిన్న అల్లం ముక్క, చిన్న దాసిన చెక్క ముక్క, తులసాకులు. మనం ఇదివరకు పుదీనా హెర్బల్ టీ పెట్టుకున్నాం కదా, ఒకసారి రిమైండింగ్ వీడియో చూసుకోండి, తెలుస్తుంది. ఇప్పుడు మనం దీంతో ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నాను, చిన్న గ్లాస్తో. దీనిలో 10 నుండి 15 తులసాకులు అండి, కడిగేసి వేసుకోవాలి. చిన్న దాసిన చెక్క, కొంచెం అల్లం ఘాటు మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర. దీన్ని మనం స్టవ్ మీద పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టానండి. ఇది సగం అయ్యే వరకు మరగాలి. ఇది మరగటానికి మనకు 2 మినిట్స్ పడుతుంది. పెట్టేస్తున్నానండి. దీన్ని ఇప్పుడు వడగొట్టేసుకుందాము. తులసి ఆకులతో డీటాక్స్ టీ అండి. దీనిలో మనం మీకు ఇంట్రెస్ట్ ఉంటే తేనె కానీ నిమ్మకాయ కానీ పిండుకోవచ్చు. నేను ఏమీ పిండుకోవట్లేదు, డైరెక్ట్ తీసుకుంటున్నాను. మీకు స్వీట్ లేకుండా తాగలేరు అనుకుంటే మీరు హనీ కలుపుకోవచ్చు, 1 స్పూన్ హనీ. అలాగే పులుపు కావాలనుకుంటే కనుక నిమ్మకాయ 1 పావు చెక్క పిండుకుంటే సరిపోతుంది. నాకైతే ఇదే ఫ్లేవర్ ఇష్టం, అందుకే నేను ఏమీ కలుపుకోవట్లేదు. ఇది తులసి ఆకులు, ఇందులో మనం వేసినవన్నీ మంచి హెల్తీ అండి. మనం తులసి ఆకులు వేసాం కదా, తులసి గురించి మీకు అందరికీ తెలిసిందే. తులసి అంటేనే ఒక పవిత్రతకు గుర్తింపు కదా. అంతేకాకుండా ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది, డీటాక్స్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకి శ్వాసక్రియకి, జీర్ణక్రియకి చాలా రోగనిరోధక శక్తిని పెంచుతుందండి. దీనిలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, నాకు పూర్తిగా కూడా తెలీదు. తప్పనిసరిగా మార్నింగ్ టైంలో మనం కాఫీ టీకి బదులుగా ఇలాగా ఏదో ఒక హెర్బల్ టీ తాగితే చాలా చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను ఒక పుదీనా సోపుతో ఒక హెర్బల్ టీ పెట్టాను, రిమైండింగ్ వీడియోలో ఉంటాయి, చూడండి. తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.